నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షం నుంచి భారత్ విద్యుత్ కాంతి విస్తృతి, విపరీతంగా పెరిగిన పట్టణీకరణ, గత 41 ఏళ్లలో స్పష్టమైన మార్పు. రాజస్థాన్లో 4500 ఏళ్ల నాటి నాగరికత, మహాభారత ఆధారాలు గుర్తింపు, ఋగ్వేదంలో పేర్కొన్న సరస్వతి నదితో లింక్. తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ, 26 కంపార్ట్మెంట్లలో భక్తులు. వేడుకగా వారాహి నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్న భక్తులు. మంచినీళ్ల కుంటకు మహర్దశ, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఎండాకాలం ముగిసిన తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఆషాఢ మాసం వచ్చినా ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో ఏడుకొండల శ్రీనివాసుని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. సమస్యల నుంచి బయటపడడానికి వెళ్లేవారు కొందరైతే చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు మరికొందరు వెళ్తుంటారు. నార్మల్గా ఎండాకాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలకు సెలవు రావడంతో ఫ్యామిలీలతో తిరుమలకు వెళ్తుంటారు. ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చింది. అయినా తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దాదాపు 18 గంటల సమయం పడుతోంది. అదే 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 లేదా 4 గంటల సమయం పడుతుంది. ఈ దర్శనానికి వెళ్తే భక్తులు కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లేసరికి దాదాపు గంట సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులకు సమయం బాగానే పడుతోందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం స్వామిని దాదాపు 65,000 మంది దర్శించుకున్నారు. స్వామివారికి తల నీలాలు సమర్పించిన వారు దాదాపు 24,000 మంది. గురువారం ఒక్కరోజు హుండీ ఆదాయం 4 కోట్ల పైగానే దాటింది. తిరుమల వచ్చే భక్తులకు సర్వదర్శనం టోకన్లను ప్రతిరోజు 8,000 నుంచి 15,000 వరకు కేటాయిస్తారు. 3 ప్రాంతాల్లో ఆయా టోకన్లను జారీ చేస్తారు. వాటిలో అలిపిరి సమీపంలో భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీనివాస కాంప్లెక్స్, మూడోది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఆయా టోకన్లను ఇవ్వనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు వాటిని జారీ చేస్తారు. ఈ టోకన్లు మరుసటి రోజు దర్శనానికి వర్తిస్తాయి. ఈ టోకన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి 1200 మెట్టు వద్ద టోకన్లు స్కాన్ చేయించుకోవాలి. సర్వదర్శనం టోకన్ల కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వరాదని, టోకన్లు ఇప్పిస్తామని మభ్యపెట్టే మోసగాళ్ల వలలో పడవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని టీటీడీ చెబుతోంది. ఈ టోకన్లకు ఆధార్ కార్డు ఉండాలి. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. చేసింది చెప్పడం, చేయవలసింది వివరించడం, ఇదే కాన్సెప్ట్తో జనం బాట పడుతోంది టీడీపీ. టీడీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడానికి కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. ఏడాది పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. జూలై మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కూడా ఇంటింటికి నేతలు వెళ్లే కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలలో ఒక రకమైన అంతర్మథనం స్టార్ట్ అయ్యిందట. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలను ఎలా ఫేస్ చేయాలనే ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఏడాది గడిచినా సూపర్ 6కు సంబంధించి ఇంకా 2-3 పథకాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం పెండింగ్లో ఉంది. అన్నదాత సుఖీభవ కూడా ఇంకా అమలు కాని పరిస్థితి. ఈ విషయం మీద జనం నిలదీస్తే ఎలాంటి సమాధానం చెప్పాలనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పనితీరుపై కూడా జనం అడిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందట. కొంతమంది ఎమ్మెల్యేలకు జనాలకి లింక్ కట్ అయిపోయింది. కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కూడా లింక్ కట్ అయిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు ప్రిపేర్ అవుతున్నారట. జనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటే మంచిదనే ఆలోచనలో ఉన్నారట. ఏడాది పాలనలోనే అన్నీ జరిగిపోయాయని చెప్పడం లేదని మొన్న కూటమి సమావేశంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
అయితే చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇదే ఇప్పుడు జనంలోకి వెళ్లి చెప్పనున్నారు ఎమ్మెల్యేలు. ఈ ఏడాది కాలంలో ఏ ఏ పథకాలు అమలు జరిగింది, ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, ఇలా ప్రతి అంశాన్ని జనానికి క్షుణ్ణంగా వివరించాలని, అవసరమైతే అన్ని వివరాలతో కూడా పాంప్లెట్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. అయితే ఎమ్మెల్యేల్లోనే అనేక డౌట్స్ ఉన్నాయి. జనం గట్టిగా నిలదీస్తే ఏ రకంగా కన్విన్స్ చేయాలి, మిగిలిన సంక్షేమ పథకాలు ఎప్పటిలోగా అమలవుతాయని చెప్పాలి, ఈ విషయాల మీద ప్రధానంగా ఎమ్మెల్యేలు దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జనానికి తాము అందుబాటులో ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. మొత్తానికి నేతలు ఎమ్మెల్యేలను జనంలోకి పంపితే ఉన్న కొద్దో గొప్ప అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ అసంతృప్తి ఉన్నా కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి మంచినీళ్లగుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ మంచినీళ్లగుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మంచినీళ్లగుంటకు ఎంతో చరిత్ర ఉందని, తిరుపతిలో ఏకైక మంచినీళ్లగుంటగా దీన్ని చెప్పుకోవచ్చని, ఇది సుమారు 100 అడుగుల పైచిలుకు విస్తీర్ణంలో ఉందన్నారు. దీని యొక్క మరొక ప్రత్యేకత శ్రీ గోవిందరాజస్వామి వారి మూల విరాట్ విగ్రహం కూడా ఈ మంచినీళ్లగుంట వద్దే ఉందన్నారు. ఇక్కడి సమీప 30 నుంచి 40 వేల మంది ప్రజలు ఈ నీటి గుంటలో ఉన్న కలుషిత నీరు వారి బోర్లలోకి చేరుతోందన్నారు. అదేవిధంగా రుయా, స్విమ్స్ల నుండి కూడా భూగర్భ జల డ్రైనేజీ ద్వారా కలుషిత నీరు ఇందులో కలుస్తుందని స్థానికులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగిందన్నారు. ఇది వరకు కూడా తిరుపతి ఐఐటి వారి అభిప్రాయం తీసుకొని దాన్ని ఎలా కలుషితం కాకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. దీన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకురావడానికి టీటీడీ ఈవో మరియు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే మూల విరాట్ గోవిందరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నందున దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే మరొక మారు తిరుపతి ఐఐటి బృందాన్ని, వారి అభిప్రాయాన్ని తీసుకొని దీన్ని ఎలా పునరుద్ధరించాలో తగు చర్యలు కూడా తదుపరి రోజుల్లో తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రుయా, స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుంది అనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం, కార్పొరేటర్లు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది. ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేదే మెయిన్ మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా మంచినీటి గుంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తారు. మరొకసారి చైర్మన్ దృష్టి వరకు, అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఒకసారి ఇది పై అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి, అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాము. ప్రసిద్ధిగాంచిన మంచినీళ్ళ కుంట, దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరుంది. ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్న గోవిందరాజ స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్లు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది. గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా తమిళనాడు నుంచి తీసుకురావడం, ఇక్కడే గోవిందరాజ స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉండడం దీనికి ప్రసిద్ధిగాంచినది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల సమావేశ మందిరంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశమునకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య, ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు,
రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా మరియు ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల, రుయా హాస్పిటల్ అడ్మిన్ అధికారి కనక నరసారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనందమూర్తి, ఆసుపత్రి కమిటీ సభ్యులు బి లక్ష్మీపతి, కాజా మొహిద్దీన్, కరణం సందీప్, ఏపీఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శివరామరెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమైన తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. మానసిక ఆరోగ్య విభాగం మరియు కీళ్లు ఎముకల విభాగంలోనూ డ్రైనేజీ పనుల నిమిత్తం 16 లక్షల మంజూరు. రియా హాస్పిటల్ అంబులెన్స్కి కొత్త డ్రైవర్ నియామకానికి అనుమతి. క్యాన్సర్ శస్త్రచికిత్సలకు కావలసిన పరికరాల కొనుగోలుకు 10 లక్షల మంజూరు. హాస్పిటల్ రోగుల నిమిత్తం డయాలసిస్ మిషన్ కొనుగోలుకు 8 లక్షల మంజూరు. ఈ సమావేశంలో ప్రసూతి ఆసుపత్రి సంక్షేమ కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు. డ్రైనేజ్ రిపేర్ల పని నిమిత్తము 10 లక్షల మంజూరు. రోగులు వారి సహాయకుల నిమిత్తం 4 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి 10 లక్షల మంజూరు. రోగుల ఆసుపత్రి పరిధిలో రవాణా సౌకర్యము కొరకు బ్యాటరీ వాహనం మంజూరు. ఆసుపత్రిలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా క్రొత్త సీసీ రోడ్లు నిర్మాణానికి అనుమతులు. ల్యాబొరేటరీ ఆధునీకరణ కొరకు పూర్తి ఆటోమేటిక్ మిషన్ కొనుగోలుకు అనుమతి. ట్రాఫిక్ నియంత్రణకు పెట్రోలింగ్ వాహనాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. శనివారం చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం 16 పెట్రోలింగ్ వాహనాలను కేటాయించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు కానిస్టేబుళ్లు పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ తిరిగి వాటిని నియంత్రించేందుకు పెట్రోలింగ్ వాహనాలు దోహదపడతాయని అన్నారు. వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపు చేయకుండా రోడ్డు భద్రతను అనుసరించి రహదారి నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ బాబు, పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్కడైతే సరే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయో అక్కడికి ఇమీడియట్గా రష్ అయ్యి అక్కడికి 1 or 2 కానిస్టేబుల్స్ ఎవరైతే సరే రెగ్యులర్గా ట్రాఫిక్ చేస్తుంటారో వాళ్ళు అక్కడికి రష్ అయ్యి అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడము, ఎవరైనా సరే వెహికల్ ఆగిపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, అలానే వీలైనంత తొందరగా ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు వాళ్ళ గమ్యానికి రీచ్ అయ్యేలా చేయడం. దీనిలో భాగంగా ఈరోజు మొత్తం 16 వెహికల్స్, వీటినన్నింటినీ జిల్లా మొత్తంలో ఉండే ఏవైతే సరే ప్రధాన రహదారులు ఉన్నాయి, అలానే ట్రాఫిక్ సమస్యలు నిత్యం మనం మీడియాలో చూస్తుంటాం, వీటన్నిటిని బట్టి మేము డివైడ్ చేయడం జరిగింది. టౌన్లో కూడా అట్లీస్ట్ 4 వెహికల్స్ ఎప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికే వీటిని తిప్పడం జరుగుతుంది. సో ఈ ట్రాఫిక్ గురించి ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవనీయులైన డీజీపీ గారు మన జిల్లాకి మొత్తం 16 వెహికల్స్ ఇచ్చారు. నగరంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్మార్ట్ సిటీలో భాగంగా వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, నగరంలో పెండింగ్లో ఉన్న పనులను స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో పెండింగ్లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయించేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ తదితరాలను పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చును అన్నారు. కొర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం కూడలి, మామిడికాయల మండి వద్ద కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోందనే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు. జిల్లాలోని చివరి మామిడికాయ వరకు రైతులకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తిరుపతి జిల్లా హార్టికల్చర్ అధికారి దశరథరామరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 80,000 హెక్టార్లు మామిడి సాగు ఉందని, అందులో తిరుపతి జిల్లాలో 24,000 హెక్టార్లు మామిడి సాగులో 14,500 హెక్టార్ల భూమిలో తోతాపురి మామిడిని రైతులు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే జిల్లాలో 8 పరిశ్రమలు తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్నారని, అదేవిధంగా ఇప్పటికే సుమారు రైతుల నుండి 30,000 మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేశామని, మామిడి రైతులకు నష్టం రాకూడదని భావించి తోతాపురి మామిడికి ప్రభుత్వం కిలోకి 4 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లించిందని చెప్పారు.
మామిడి రైతులు పరిశ్రమల వద్ద ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమిష్టి భాగస్వామ్యంతో మామిడి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసేదానికి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, దీనివల్ల రైతులు ఎటువంటి నష్టపోకుండా, అపోహలు పోకుండా మామిడి పక్వానికి వచ్చాకే కోయాలని సూచించారు. అంతకుముందు సంవత్సరం ఉన్నటువంటి పల్పు మిగిలిపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి మరియు చిత్తూరు వారు చాలాసార్లు ప్రాసెసర్తో మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం నుంచి కొంత సహాయం ఉంటే మంచిది అనే ఉద్దేశంతో తెలియజేయడం వలన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని మనకు రైతుకు 4 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చేటట్టుగా ఏర్పాటు. తిరుపతి జిల్లాలోని పాఠశాలల ప్రక్రియ విలీనాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించామని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 10,000 పాఠశాలకు తగ్గించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు మొదలు పెట్టాం. దళిత ఓడల్లో కూడా పెట్టాం, గిరిజన ఓడల్లో పెట్టాం, మైనారిటీలకు పెట్టాం, మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఓబీసీలకు పెట్టాం. మరియు అందరికీ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశాం. 35,000 పాఠశాలను మేము తీసుకొని వచ్చాం. 35,000 పాఠశాలలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కూడా చిన్న ప్రాథమిక పాఠశాలలో నారావారిపల్లిలో చదివాడు ఆయన. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పాఠశాలను మూసేయాలనుకుంటున్నారు. 35,000 పాఠశాలలు ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇప్పటికే 5,000 పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం ఇంకొక 5,000 చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన 35,000 ప్రాథమిక పాఠశాలలో నుంచి 10,000 చేయాలన్నది వాళ్ళ సంకల్పం, వాళ్ళ కుట్ర. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా కాంట్రాక్ట్ సిబ్బంది చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. పోరాడితే పోయేదేమి లేదు. సిమ్స్ మేనేజ్మెంట్ ముండి వైఖరి. జీతాలు పెంచాలి. సిమ్స్ మేనేజ్మెంట్ ముండి వైఖరి. నశించాలి. కాబట్టి మన సమస్యలు న్యాయమైనవి కాబట్టి శానిటేషన్ అనే పేరును తొలగించి వేతనాలు పెంచాలి, వార్డ్ బాయ్గా గుర్తించి వేతనాలు పెంచాలని గత 1.5 సంవత్సరంగా కార్యక్రమాలు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నాము. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. నిన్న చైర్మన్ గారు బిఆర్ నాయుడు సార్ గారి దగ్గరికి కూడా మేము శిబిరం నుంచి వెళ్లి సార్ టైం ఇచ్చారు, పోయి మాట్లాడాము. సార్ గారు సానుకూలంగా మనకు స్పందించి ఈఓ గారు లేరు, అమెరికాకు వెళ్ళుండారు. తిరుపతి జిల్లాలో ప్రధాన సమస్యలపై సిపిఎం కార్యాలయంలో జరుగుతున్న మహాసభ 2వ రోజు కూడా జరిగింది. ముఖ్యంగా మామిడి రైతాంగం ఈరోజు జిల్లాలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2.85 లక్షల హెక్టార్లో సాగు చేసుకునే ఈ రైతాంగం ఈరోజు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు కలెక్టర్లు చెప్పిన మాటలు ఎవరు లెక్క చేయడం లేదు. ర్యాంపుల దగ్గర కొనే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల దగ్గర 40 గంటలు 50 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ఉత్పత్తి చేశారో అవన్నీ కూడా చెడిపోయి రోడ్ల పక్కన పోసుకొని ఉస్సూరని వెళ్ళిపోతున్న పరిస్థితి. వాస్తవంగా ఈసారి ఉత్పత్తి కూడా తగ్గింది. మన జిల్లాకు వచ్చేటప్పుడు గత సంవత్సరం ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ పరిశ్రమల యజమానులకి వీళ్ళు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో, ఈరోజు టీటీడీకి మేము పలుపు చేస్తాము,
లేకపోతే పాఠశాలకు పంపిస్తామని చెప్తున్నా ఇవి హామీలు అమలు చేయకుండా పోవడం వల్ల వాళ్ళు ఏమాత్రం చేయడం లేదు. ఇస్తున్న సబ్సిడీ కూడా దళారులకి వాళ్ళకి దక్కే పరిస్థితి, రైతాంగానికి దక్కే పరిస్థితి. ఈ సమస్యని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటన కాకుండా ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ఈరోజు స్కూల్ విలీనం సంబంధించి పెద్ద గందరగోళం, మన జిల్లాలో ఉన్నంత గందరగోళం రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీన్ని కొంతమేరకు వెనక్కి తగ్గి కొన్ని స్కూళ్ళు ఆపినట్టు చెప్పి మేము కోరుతున్నాం. వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతోంది. తిరుపతి రూరల్ మండలం రాయల చెరువు వద్ద వెలిసిన వారాహి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు, జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు అమ్మవారి ఆషాఢమాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూలై 4న పూర్ణాహుతి కార్యక్రమంతో వారాహి నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి. ఈ శ్రీశక్తి పీఠం అనేది 2020లో స్థాపించడం జరిగింది. పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు హిందూ ధర్మంలో ఆడవాళ్ళు ముందంజగా ఉంటే హిందూ ధర్మానికి, ప్రపంచం మొత్తానికి కూడా చాలా ముందుకు వెళ్తాయి, మంచి ఉన్నత స్థాయిలో ఉంటాయి అన్న దీంతో శ్రీశక్తి పీఠాన్ని తిరుమలలో పీఠాధిపతుల సమావేశంలో స్థాపించడం జరిగింది. దానికి స్వామివారి జన్మాంతర శిష్యురాలు మాతాజీ మంత్రమహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ స్వామివారిని పీఠాధీశ్వరిగా నియమించడం జరిగింది. 2020 ఆగస్టులో ఈ పీఠము ప్రతిష్టలు ఇవన్నీ జరిగాయి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రధాన దేవతలైన మరకత శక్తికాళీదేవి, పాతాళ అధర్వణ ప్రత్యంగిరాదేవి, పాతాళ శ్రీ శ్వేతవారాహిదేవి ప్రధాన దేవతలుగా మొత్తం ఒక 34-35 దేవతలతోటి శ్రీశక్తి పీఠం అప్పటి నుంచి కూడా వెలసి ఉన్నది. క్రిందటి సంవత్సరము దీపవారాహిగా అమ్మవారిని ఒక యంత్రముతోనూ ఒక దీపంతోనూ ప్రతిష్ఠింపజేశారు. దాన్ని పెట్టుకొని పూజ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందాము. రుణ బాధల నుంచి కానీ, ఏదైనా భూ సమస్యల నుంచి కానీ, ఎన్నో సమస్యల నుంచి మేము ఈ అమ్మవారిని పూజించడం వల్ల శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారి దగ్గర, శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఎన్నో అనుభవాలకి లోనయ్యాం. మేము మా కష్టాలు నిజంగా చాలా అద్భుతంగా తీరాయని చెప్పొచ్చు. అందరికి కూడా చెప్పేది ఏమంటే, భక్తులందరికీ కూడా ఎంతమందో దీక్ష తీసుకుంటూ దీక్షలో ఉన్నారు, అందరికి కూడా చెప్పేది ఏమంటే, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరువు అనేది లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఐకమత్యమై తిరుపతిలో జరగబోయే బీసీ సంక్షేమ సంఘం ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని బీసీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పడుతున్న కష్టాలను ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు బీసీల ఆత్మగౌరవ సభ దోహదపడుతుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలు, ప్రజలు, యువత, మహిళలు కుటుంబ సమేతంగా విచ్చేసి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆకాంక్షించారు. ఆత్మగౌరవ భరోసా సభ జూలై 6వ తారీఖు జరుగు ప్రోగ్రాముకు బీసీ సోదరులు, సోదరీమణులు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షునిగా వడ్ల జగదీష్ అనే నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ సభ అంగరంగ వైభవంగా తిరుపతి పట్టణంలో జరగనుంది. బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల హక్కులు, బీసీల విధులు సాధించుకునే విధంగా ఎంతటికైనా పోరాటం చేస్తామని చెప్పి మన ఐక్యను చాటుకునే విధంగా ఈరోజు తిరుపతి మహాపట్టణంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీ ఆత్మగౌరవ భరోసాను ఈ తిరుపతిలో ఈ బీసీలకు అందరికీ ఒక రాజకీయ ముఖ చిత్రంగా మారబోతుంది. ఈ బీసీ ఆత్మగౌరవ భరోసా మా జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు, ఈ బీసీ ఆత్మగౌరవ సభ కన్వీనర్ ఆల్మన్ రాజు గారు ఆధ్వర్యంలో బీసీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు, సవితా గారు, సత్యకుమార్ యాదవ్ గారు మరియు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయబోతున్నారు. ప్రతి బీసీ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతున్నాం.
అసత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ నాయకులు కేవలం వారి ఉనికిని చాటుకోవడానికే తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారని కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివలు తెలుగు తమ్ముళ్లతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కానీ అందరూ కూడా వాళ్ళకి కావాల్సింది న్యాయం చేస్తామని మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేశారు, దాన్ని బాగు చేయాలి, బాగు చేస్తూనే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయాలి. మీరు బాగా చేస్తుంటే గత 19 నుంచి 24 వరకు మీరు బాగా చేస్తుంటే మీకు ప్రతిపక్ష కూడా హోదా ఇవ్వకుండా చేస్తున్నారు. ప్రజలు 11 సీట్లతో పరిమితం చేశారు, మీరు నాశనం చేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వన్ సైడ్ వేశారు ప్రజలు. ఇంకా కూడా అంతే, మీ కళ్ళబొల్లి మాటలు ఇంక వినరు. మీరు ఎన్ని చెప్పినా ఒక్కసారి ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేశారు, ప్రజలను నాశనం చేశారు. మగవాళ్ళ మనసులు మెచ్చేలా సరికొత్త నూతన వస్త్రాలతో తిరుపతి కళాంజలి షోరూంలో అందుబాటులో ఉన్నాయని షోరూం నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని కళాంజలి షోరూంలో పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా అన్ని రకాల వస్త్రాలను సరసమైన నాణ్యమైన ధరలతో తిరుపతి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూర్, సాలం, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల్ వంటి కొత్త రకాల పెండ్లి పట్టు చీరలను మరియు అన్ని రకాల ఫ్యాన్సీ వస్త్రాలు తిరుపతి కళాంజలి షోరూంలో అందుబాటులో ఉంచామని అన్నారు. అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలను వస్త్ర ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే మరొకటి ఉచితంతో పాటు 15% నుండి 70% వరకు జూలై 31 వరకు కళాంజలి రేణిగుంట రోడ్ షోరూంకు ప్రజలు విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షం నుంచి భారత్, విద్యుత్ కాంతి విస్తృతి, విపరీతంగా పెరిగిన పట్టణీకరణ, గత 41 ఏళ్లలో స్పష్టమైన మార్పు. రాజస్థాన్లో 4500 ఏళ్ల నాటి నాగరికత, మహాభారత ఆధారాలు గుర్తింపు, ఋగ్వేదంలో పేర్కొన్న సరస్వతి నదితో లింక్. తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ, 26 కంపార్ట్మెంట్లలో భక్తులు. వేడుకగా వారాహి నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్న భక్తులు. మంచినీళ్ల కుంటకు మహర్దశ, క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.